ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ తర్వాత నువ్వు చదువుగానే. ప్లీజ్ సత్య, తన్నే చేయదు, వస్తున్నా. గౌతమ్ గారు రావద్దు, వద్దు గౌతమ్ గారు రావద్దు. వాడు రావాలి, నీ చావుని కళ్ళారా చూడాలి. ఆ తర్వాత వాడు చావాలి. వద్దు. నాన్న ఫోన్ చేస్తున్నారేంటి? ఆల్య కిడ్నాప్ అయిన విషయం తెలిసి నాన్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారా? హలో నాన్న. హలో గౌతమ్, ఏంట్రా ఇందాకటి నుంచి నీకు ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది? వేరే ఇంకో కాల్ మాట్లాడుతున్నాను నాన్న, చెప్పండి. ఇక్కడ పూజ పూర్తయిందిరా. ఇంటికి వెళ్దామంటే అహల్య కనిపించడం లేదు. గుడంతా వెతికాం, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఆల్య విషయం నాన్న వాళ్ళకి తెలియదు అన్నమాట. అసలు విషయం తెలిస్తే వాళ్ళు ఇంకా కంగారు పడతారు. సరే మీరు కంగారు పడకండి నాన్న. చిన్న టెస్ట్ ఉంటే అహల్య నేనే తీసుకొచ్చాను హాస్పిటల్కి. తను నాతోనే ఉంది. ఆ మాట కొంచెం నాతో ముందే చెప్పాలి కదరా. తనకేమైందో అని మేము టెన్షన్ పడుతున్నాం. సారీ నాన్న, హడావిడిలో మీకు చెప్పడం మర్చిపోయాను. సరే మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళండి. ఇక్కడ పని అయిపోగానే నేను తన ఇంటికి వచ్చేస్తాం, సరేనా? ఓకేరా. ఏంటండి, ఏమంటున్నాడు? గౌతమ్ అహల్యని తనతో పాటు హాస్పిటల్కి తీసుకెళ్లాడట. మనతో చెప్పి తీసుకెళ్లాలి కదరా, అనవసరంగా అందరం కంగారు పడ్డాం. ఏదో టెస్ట్ కోసం తీసుకెళ్లాడటమ్మా. చెప్పి తీసుకెళ్ళుంటే మనకింత వెతుకులాట ఉండేది కాదు కదా మావయ్య. గూడంతా తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. నేను ముందే చెప్పాను కదా, వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అని. వాళ్ళు బానే ఉన్నారు, మనమే టెన్షన్ పడ్డాం. పదని వెళ్దాం. ఆలి గారు, వాడు ఎలాంటి వెధవో నాకు తెలుసు. నేను వచ్చే వరకు కాస్త ఓర్చుకోండి. వాడిని చంపి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. తన మీద నీలాంటి వాళ్ళ నీడపడినా చంపి సమాధి చేస్తాను. దీన్ని తీసుకురాను రా. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారండి? వదలండి, ఆయన వచ్చేస్తారండి. వాడొస్తే నిన్ను ప్రాణాలతో తీసుకుని వెళ్తాడు. అది జరగకూడదు కదా. దీన్ని తీసుకురండి రా. ఆయన్ని రావద్దని చెప్పండి, ఆయన్ని వదిలేయండి. కావాలంటే నన్ను చంపేయండి. ఆ పని చేయబోతున్నాం. నిన్ను టచ్ చేస్తే వాడు నన్ను చంపి సమాధి చేస్తా అన్నాడు. అందుకే వాడు రాకముందే నేను చంపి సమాధి చేస్తాను. వచ్చాక వాణ్ణి చంపి సమాధి చేస్తాను. రేయ్, అక్కడ పోయితావనరా. నువ్వు నన్ను కొట్టి అవమానించావనుకున్నాను, కానీ వాణ్ణి పెళ్లి చేసుకొని వాడి బిడ్డకు తల్లివయ్యి ఇంకా పెద్ద తప్పు చేశావు. అలాంటిది నిన్ను ఎలా వదిలిపెడతాను? నిన్ను
నిన్ను నీ బిడ్డను సమాధి చేస్తాను. వాణ్ణి కూడా సమాధి చేసేస్తాను. దయచేసి నన్ను వదిలేయండి. అహల్య, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య, అహల్య, రే సత్య, ఎక్కడున్నావురా? సత్య, అహల్య, అహల్య గారు, అహల్య గారు, రే చెప్పు, నా అహల్య ఎక్కడా? 2 ఏళ్ల తర్వాత కలిసావు. కుశల ప్రశ్నలు అడగవా? డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేసేవేంటి? రే, కుశల ప్రశ్నలు వేసి అడగడానికి నువ్వేమైనా నా ఫ్రెండ్వా లేకపోతే రిలేటివ్వా? మనం ఎనిమిసేరా? ఎనిమిస్ అయితే పలకరించుకోకూడదా ఏంటి? అయినా వాట్ ఏ టైమింగ్ రా! 10 నిమిషాల్లో వచ్చేసావురా. దీన్ని బట్టి అర్థమవుతోంది అదంటే నీకు ఎంత ఇష్టమో అని. అహల్య ఎక్కడా? రే, అహల్య ఎక్కడా? రేయ్ ఆగరా చెప్తాను.